కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమీ మేలు చేయదని ప్రత్యేక హోదాన సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్, ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఒక్క పథకం కూడా లేదన్నారు. ఆదాని, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు అధిక లాభాలు కల్పించేలా ఉందన్నారు. ఆదాయ పన్నుల రాయితీలు పెద్దగా లేవన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధులు కేటాయించకపోవడం చాలా దారుణ మండిపడ్డారు. కింద బడ్జెట్ లో రాష్ట్ర విభజన హామీలకు సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరమని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న కూటమి పాలకులు కేంద్ర బడ్జెట్ పై విమర్శించే ధైర్యం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్, నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ తెలుగు ప్రజలను మరోసారి మోసం చేసింది. తెలుగు ప్రజల్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిన బడ్జెట్గా దీన్ని భావిస్తున్నాం. ఎక్కడా కూడా వికసిత భారత్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ కానీ ఈ బడ్జెట్లో ఎక్కడా కనపడలేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం బిహారీ ఎన్నికల బడ్జెట్గానే ఉంది తప్పనిచ్చి రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి అత్యంత ఉన్నతమైన ప్రజాస్వామ్యానికి వేదికైన పార్లమెంటులో ఆమోదించిన తీర్మానాలని కుంభమేళాలో తొక్కి ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం యొక్క ప్రస్తావన లేదు. స్పెషల్ ప్యాకేజీ గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావన లేదు. గనుల కేటాయింపు గురించి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థగా దాన్ని తీర్చిదిద్దేటువంటి అవకాశం లేదు. విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో చలసాని శ్రీనివాసరావు గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ముందుగా అభినందిస్తూ, వారిని వచ్చిన పాత్రికేయ మిత్రులకు కూడా ముందుగా స్వాగతాన్ని తెలియజేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలకి దేశంలో పాలన చేశారు. తర్వాత మళ్ళీ ఇవాళ బడ్జెట్ పెట్టేటటువంటి పరిస్థితికి మళ్ళీ వచ్చారు. అది మ్యాజిక్ ఫిగర్ లోపలే ఉన్నారండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, నితీష్ కుమార్ గారు కానీ ఏ రోజైనా తప్పుకుంటే ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విభజన చేసిన టైంలో పార్లమెంటు సాక్షిగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విధి విధానాలు కానీ, ఎన్నికబడిన జిల్లాల ప్యాకేజీలు కానీ, రాజధాని నిర్మాణం కానీ, హైకోర్టు నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అలాగే ఓడరేవులు కానీ, విమానాశ్రయాలు కానీ, మిగిలినటువంటి అన్ని విషయాల్లో కూడా ఇవ్వటం కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వివక్ష గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆ కేంద్రంతో అడ్డగాగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంటే, మళ్ళీ ఇవాళ తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పౌరుషం చచ్చిపోయే మాట చూసుకుంటే అందరికీ కూడా, ఇంక్లూడింగ్ మీ అందరికీ కూడా అరే మాకు ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిందేమో అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రముఖంగా కూడా వాళ్ళు అదే ప్రచురించారు. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్నో లేకపోతే అమరావతినో మోసం చేయటమే కాదు, మొత్తం దేశ ప్రజలందరినీ, లేకపోతే ఎంప్లాయీస్ అందరినీ, ఎవరైతే కొద్దిగా ఆశపడ్డారో ఇప్పుడు సంతోషపడుతున్నారో ఒక రూపాయి మిగులుతుందని అందరినీ కూడా మోసం. ఇందులో ఒక లిటిగేషన్ ఏంటంటే, వీళ్ళు ఏదైతే 80,000 వరకు ట్యాక్స్ తగ్గింది అని చెప్తున్నారో అది ఇది వరకు మనకి, సో మన పిల్లల చదువులకు గాన ఖర్చు పెట్టుకున్న డబ్బు, లేకపోతే ఇంటి సొంత ఇల్లు తీసుకుంటే దాని లోన్ మీద ప్రిన్సిపల్, అట్లాగే ఇంట్రెస్ట్ మీద, అట్లాగే ఇన్సూరెన్స్ పాలసీస్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల మీద ఒక డిబేట్ ఉండేదన్నమాట, రిబేట్ ఉండేది. సో ఒక ట్యాక్స్ ఎక్సెప్షన్ ఉండేది. సో ఈ ట్యాక్స్ ఎక్సెప్షన్స్ ఏమీ తీసుకోకపోతేనే ఈ కొత్త రకం ఏదైతే నిన్న ప్రపోజ్ చేసిన బెనిఫిట్స్ని మనకి ఇస్తారు. అంటే అంత క్రితం ఉన్నది ఇప్పటికీ ఏమీ మార్పు ఉండదు.
కొంతమందికి అయితే ఇప్పుడున్న దాంట్లోకి వెళ్తే ఇంకా నష్టం వస్తుందన్నమాట, వీళ్ళు చెప్తున్న కొత్త దాంట్లోకి వెళ్తే. సో ఈ పాయింట్ చాలామందికి తెలియట్లేదు. సో ఈ రకంగా ఏంటంటే ఇది మన జాతికి భవిష్యత్తులో ఎలా ప్రమాదకరం అవుతుందంటే, ఈరోజు 12 లక్షల సంవత్సరానికి నెలకు 1 లక్ష సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ